చాలా సినిమాలకి ఎక్స్పెక్టేషన్ చాలా హైలో ఉంటాయి. ఒకవేళ సినిమా మీట్ అయితే సినిమా హిట్, లేకపోతే ఫ్లాప్. కానీ ఇది కాకుండా ఇంకో కేటగిరీ ఉంది. సినిమాకి ఎక్స్పెక్టేషన్ 0 ఉంటాయి, అయినా కానీ ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర రప్పాడిస్తాయి. అలాంటి సినిమాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఇన్ అవర్ లిస్ట్ సంక్రాంతికి వస్తున్నాం. భర్తలతో భార్యలు సిగ్గుతో అన్నారంటే ఉత్సాహంగా ఉంది రా అని అర్థం. అనిల్ రావిపూడి గారి సినిమాకి యూత్ లో అంత క్రేజ్ లేకపోయినా ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం పడిపడి చూస్తారు. వెంకీ మామ లాస్ట్ సినిమా సైన్దేవ్ ఫ్లాప్ అయిన తర్వాత సంక్రాంతికి వస్తున్న సినిమాని అనౌన్స్ చేశారు. ఈ సినిమా అప్డేట్స్ వచ్చినప్పటి నుంచి ఆల్బమ్ ఫ్లాట్ బస్టర్ అయింది. గోదావరి గట్టు మాత్రం ప్రతి షోలో కనిపించింది. బట్ అయినా సినిమాకి అంత ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే గేమ్ చేంజర్ అండ్ ఆకుమారత్ సినిమాతో గట్టి పోటీ ఉంది. బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత రీజనల్ రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసింది. సినిమాకి 300 కోట్ల గ్రాస్ తో సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. నెక్స్ట్ ఇన్ అవర్ లిస్ట్ సామాజిక వర్గమన. ఇన్ని రోజుల నుంచి నేను ఇక్కడ పని చేస్తున్నా. నేనే ఎప్పుడన్నా తిందాం అనుకుంటే ఎదురుకుండా ఉన్న డీమార్ట్లోకి వెళ్ళి కొనుక్కుంటాను. ఇక్కడ రేట్లు ఎక్కువ అని. అలాంటిది 5 బకెట్లా. మిడిల్ క్లాస్ వాడికి పుట్టినందుకు బాధపడుతున్నా. శ్రీకృష్ణ గారికి కంటిన్యూస్ ఫ్లాప్స్ నుంచి బయటకు తెచ్చిన సినిమా ఇది. ఒక ఫ్యామిలీ డ్రామాని చూపించడానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ సినిమా. శ్రీకృష్ణ గారి యాక్టింగ్ అండ్ కామెడీ టైమింగ్ మాత్రం అందరు ఫ్యాన్స్ అయిపోయారు. అలాగే శ్రీకృష్ణ గారు అండ్ నరేష్ గారి కామెడీ సీన్స్ మాత్రం హైలైట్. చాలా తక్కువ ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చి హిట్ అయిపోయింది ఈ సినిమా. నెక్స్ట్ ఇన్ అవర్ లిస్ట్ లక్కీ భాస్కర్. దిస్ ఈజ్ ఇండియా. వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి. రెస్పెక్ట్ కావాలంటే డబ్బు మన ఒంటి మీద కనపడాలి. ఈ సినిమాకి ముందు వెంకీ అట్లూరికి పెద్ద హిట్ సినిమాలే లేవు. ధనుష్తో సార్ అండ్ వరుణ్ తేజ్తో తొలి ప్రేమ తప్ప ఆయన కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాలే లేవు. అప్పుడు ఈ సినిమాని అనౌన్స్ చేశారు. టీజర్ అండ్ ట్రైలర్ తో ఓకే అనిపించుకున్న శ్రీమతి గారి సాంగ్ మాత్రం షార్ట్ బస్టర్ అయింది. ఇంకా దివాళీ టైంలో కా అండ్ అమర్ మూవీతో క్లాష్ అయింది. బట్ ఫస్ట్ రివ్యూతోనే సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇలా తక్కువ ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చి 100 కోట్లను ఖాతాలో వేసుకుంది ఈ సినిమా. నెక్స్ట్ ఇన్ అవర్ లిస్ట్ హనుమాన్. జై శ్రీరామ్. తెజసజ్జ లాంటి చిన్న హీరోతో 300 కోట్లు కలెక్ట్ చేయించారు ప్రశాంత్ వర్మ. ఒక సూపర్ హీరో ఫిలిం కి మన కల్చర్ ని యాడ్ చేసి ఇలాంటి సినిమాని కూడా తీయొచ్చని ప్రూవ్ చేశారు. గుంటూరు కారంతో క్లాష్ ఉండడంతో ఈ సినిమాని ఆడదనుకున్నారు. కానీ 100 డేస్ థియేటర్ లో ఆడింది ఈ సినిమా. సినిమాని రిలీజ్ చేయడానికి థియేటర్స్ దొరకకపోయినా సినిమాని రిలీజ్ చేశారు. కట్ చేసే సినిమాకి మంచి రివ్యూస్ రావడంతో చాలా థియేటర్లో వేశారు. ఈ వీడియోలో కొన్ని మూవీస్ గురించి మాట్లాడుకున్నాం. ఇంకా కొన్ని మూవీ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియోకి పార్ట్ 2 కూడా ఉంటుంది.